మంత్రి రోజాకు నగరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిస్తామని నియోజకవర్గ వైసీపీ నాయకులు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తిరుపతిలో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి ఆస్తులు అమ్ముకొని కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. తనకు 5 అన్నదమ్ములు అని ప్రతి సభలో ఊదరగొట్టిన రోజా ఇప్పుడు తమనే ఇబ్బందులు పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2004-2009 ఎన్నికల్లో ఓటమి పాలైన రోజాకు బాసటగా నిలిచామని, ఐరన్ లెగ్ గా పేరు పొందిన రోజాను గోల్డెన్ లెగ్ గా మార్చి 2014లో ఎమ్మెల్యేని చేశామన్నారు. నగరి నియోజకవర్గాన్ని తన అక్రమార్జనకు అడ్డాగా చేసుకున్న మంత్రి రోజా తమను పక్కకు నెట్టేసిందని, నగరి ప్రజలు ఆమె పట్ల సానుకూలంగా లేరన్నారు. వైసీపీ అధిష్టానం ప్రజాభీష్టంతో పాటు కేడర్ విజ్ఞప్తిని మన్నించి ఎమ్మెల్యే టికెట్ ఇతరులకు కేటాయిస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. అలా కదిలి రోజాకే సీటు కేటాయిస్తే ఓడిస్తామని హెచ్చరించారు. తమపై నిందారోపణలు చేస్తున్న మంత్రి రోజా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పంతొమ్మిది వరకు అంటే కరోనా టైం వరకు మా అందరినీ ఎక్కడ చూసినా నాకు అన్నలు 5 మంది అన్నలు నాకు ఈ నియోజకవర్గం ఉన్నారు, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అన్న ఉన్నాడు అని చాలా ప్రెస్ మీట్లలో అయితేనేమి చాలా మీటింగుల్లో చెప్పడం జరిగింది. అటువంటి అన్నలు నీకెందుకు దూరం అయిపోయినారని నేను అడుగుతున్నా. అటువంటి అన్నలు ఎవరి వల్ల దూరం అయిపోయారు వీళ్ళు? దానికి నువ్వు కారణం విశ్లేషించుకోకుండా మమ్మల్ని దూరం పెట్టడానికి కారణం నేను ఒకటే చెప్తున్నా. మీ అన్నదమ్ముల యొక్క అక్రమ సంపాదనకు మేముంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో మమ్మల్ని మీరు కొద్దిగా దూరం పెట్టడం జరిగింది. అయినా కానీ మేము భరించి మా అధిష్టానానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మేము ఉన్నాం, మీరేం భయపడద్దని చెప్తా వచ్చినారు. అందువల్ల ఇన్ని రోజులు భరిస్తూ వచ్చినాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తూ ఉంది, ఇప్పుడు కూడా ఇట్లే ఉంటే ఇబ్బందులు అనే ఉద్దేశంతో మేము మాట్లాడాలన్న పరిస్థితి వచ్చింది. ఇంకొక విషయం ఏమంటే, సెలవుమణి గారు నాకు టికెట్ ఇచ్చినారని చెప్తున్నారు. మా అందరికీ ఓలోళ్ళ విషయం ఓలోళ్ళు చెప్తారు, నా విషయాన్ని నేను చెప్తా. నేను 14లో నుంచి 19 వరకు ఉన్నప్పుడు నన్ను ఎంపీపీగా ఉండమన్నారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఓలే జడ్పీటీసీకి మార్చినారు. నేను వద్దని చెప్పి నేను ఇంటికాడుంటే మా మండలం నుంచి 15 మంది వ్యక్తులను పంపించి మా పార్టీ లీడర్ని నన్ను ఇంటికి తోడుకు మధ్యస్థం చేశారు. నేను లేచి గేట్ దాకా వస్తే ఇదే సెలవుమని చేయి పట్టుకొని లాక్కొని వచ్చి ఏం అలిగిపోతావా అని చెప్పి నన్ను బుజ్జగించి టికెట్ ఇచ్చాడా లేదా అని ఆయన్నే మీరు అడగండి. 14 నుంచి 19 వరకు అంటే కరోనా టైం వరకు మంత్రి రోజాకు నగరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిస్తామని నియోజకవర్గ వైసీపీ నాయకులే అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తిరుపతిలో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి ఆస్తులు అమ్ముకొని కష్టపడ్డామని కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్ రెడ్డి, చెప్పండి, రోజాకు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగులుతోంది. వైసీపీ నుంచి అప్డేట్స్ ఏంటి? నగరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే 2 దఫాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజాకు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో ఒక 5 మండలాలకు సంబంధించిన వీళ్ళ ఒక బ్యాక్ బోన్ గా చెప్పుకోవచ్చు. ఈ రోజు వాళ్ళే వ్యతిరేకించేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా పలు భూమి పూజలు చేసినా కూడా వాళ్ళకి సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళ అన్నలతో పాటు
ఈ యొక్క రాజకీయం అనేది కొనసాగిస్తున్నటువంటి రోజా పైన రోజు సొంత పార్టీలోనే అసమర్థత తగిలిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క తీసుకెడితే నెంటమండలానికి సంబంధించినటువంటి చక్రపాణి రెడ్డి ఆయన వ్యతిరేకించే పరిస్థితి, అలాగే ఇంకా వడమాలపేట ఉన్నటువంటి జడ్పీటీసీ మురళి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇక విజయపురం మండలానికి సంబంధించినటువంటి కేజే కుమారు, అలాగే కేజే శాంతి, ఇక అమ్ములు నగరి వీళ్ళంతా కూడా పూర్తిగా ఈ యొక్క నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. వీళ్ళకి వర్గాలు కూడా ఉంది. ఒక్కొక్క మండలానికి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా అక్కడ కార్యకర్తలంతా కూడా వాళ్ళు ఏదైతే ఆదేశిస్తారో దాని ప్రకారం పోయేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. అయితే ఇప్పటి వరకు వాళ్ళ అందరూ చూసుకుని వాళ్ళ యొక్క మద్దతు చూసుకుని 2 దఫాలు గెలిచినటువంటి రోజా నేడు సొంత అన్నలతో పాటు అలాగే భర్త సెల్వమణి తీసుకున్నటువంటి నిర్ణయాల బట్టి ముందుకెళ్తూ వీళ్ళంతా కూడా పట్టించుకోకుండా పోయేటువంటి పరిస్థితి నెలకొనడంతో అందరూ కూడా వ్యతిరేకించారు. అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే లేఖలు కూడా రాసి మీడియా ద్వారా కూడా తెలియజేశారు. రోజాకర టికెట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా తామే ఓడిస్తామని కూడా స్పష్టం చేసి మీడియా సమావేశం పెట్టి మరి చెప్పడం జరిగింది. గతంలో 100 రూపాయల డబ్బులు లేకపోయినప్పటికీ 50,000 నుంచి 50 లక్షల వరకు సహాయం చేసినటువంటి వారిని ఈ రోజు పూర్తి స్థాయిలో మర్చిపోయేటువంటి పరిస్థితికి వచ్చిందని రోజు మండిపడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ యొక్క భూములు కావచ్చు, కొన్ని భూముల ఆక్రమణలు దీనిపైన కావచ్చు 100 కోట్లు సంపాదించిందని కూడా పలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు కావచ్చు, వైకాపా సంబంధించినటువంటి వారంతా కూడా వ్యతిరేకించే పరిస్థితి. అయితే రోజాని ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగిస్తారా, లేదంటే వ్యక్తిని మారుస్తారా, లేదంటే ఈ యొక్క 5 మండలాలకు సంబంధించినటువంటి నాయకులను పిలిచి నచ్చ చెబుతారా అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు అయితే కూడా నగరికి సంబంధించినటువంటి రోజాకైతే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆమెకి చేయని మద్దతు పడకమని కూడా స్పష్టం చేసి చెప్పారు. అది కాకుండా ఓడిస్తామని కూడా వాళ్ళు తేల్చి చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సుధీర్, అలాగే రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని అల్టిమేటం కూడా జారీ చేశారు వైసీపీ నాయకులు. రోజాని గెలిపించడానికి గత ఎన్నికల్లో తమ ఆస్తులు కూడా అమ్ముకున్నామని చెబుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? అధిష్టానం ఆలోచించే ఏదేమన్నా ఉందంటారా? ఇప్పటి వరకు ఆమెకి 2 దఫాల టికెట్ రావడానికి, అలాగే ఈ యొక్క జిల్లాకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నాయకుడు అంటే పెద్దిరెడ్డి రామచంద్రరావు అని చెప్పుకోవచ్చు. ఆయన ఈ యొక్క అభ్యర్థిని సెలెక్ట్ చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా, ఎందుకంటే ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లోనూ ఆయన పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఉన్నారు. గతంలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినటువంటి మేరకు ఆమెకు మద్దతు ఇస్తూ వీళ్ళంతా కూడా పనిచేశారని, కేవలం ఆయన ముఖం చూసి పనిచేశామని చెప్పారు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని పట్టించుకోకపోవడము, అలాగే కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా ఉండడము, కనీసం అక్కడ జరుగుతున్నటువంటి పనులు, అభివృద్ధి పనులు కావచ్చు, భూమి పూజలు కావచ్చు, ఏ ఒక్క విషయాన్ని కూడా తెలియజేయకుండా సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్ళి నేరుగా అధిష్టానము రోజా అన్నట్టు విధంగా వ్యవహరిస్తుందని ఇప్పటికే మీడియా సమావేశాలు కూడా తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు. రోజాకి టికెట్ ఇచ్చే మరి ఖచ్చితంగా మేమే ఓటమికి కారణమవుతాము, ఓడిస్తామని కూడా స్పష్టం చేసి తెలిపడం జరిగింది. అయితే ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రితో మాట్లాడి అక్కడ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారా, లేదంటే వాళ్ళంతా కూడా తీపిచ్చి నచ్చ చెప్పమంటారు అనేటువంటి అంశాలు అయితే చూడాల్సిందే. ఇప్పుడే ఈ యొక్క విషయం కూడా అధిష్టానం వరకు వెళ్ళినటువంటి సమాచారం కూడా తెలిసింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.